దేవుని పని ఆగకూడదు. దేవుని పని అలా జరుగుతూనే ఉండాలి. ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి. దేవుని వాక్యము అందించబడుతూనే ఉండాలి. దేవుని వాక్యము విత్తబడుతూనే ఉండాలి. దేవుని వాక్యము ప్రబలాలి. దేవుని శక్తి రగులుకోవాలి. అది నా ఇంట జరగాలి. నేనేమైపోయినా పర్లేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా ఇంటిని దేవుని కొరకిస్తున్నాను అంతే. హల్లెలూయా. మరియా తనకున్నదంతటిని ఏం చేసింది తెలుసా? దేవునికి ఇచ్చేసింది. దేవునికి ఇచ్చేసింది. తనకున్న ఇంటిని, నా ఇంటికి వచ్చి సైనికులు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయిన పర్లా, నన్ను చంపేసిన పర్లా, నా ఇంటిని సీల్ చేసేసిన పర్లా, కానీ నా ఇంట్లో ఏం జరగాలో తెలుసా? దేవుని పని ఆగకుండా జరగాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పనికి నువ్వెంత ఉపయోగకరంగా ఉన్నావు. నీ ఇల్లు దేవుని పనికి ఉపయోగకరంగా ఉందా? నీ ఇంట్లో ఏం జరుగుతుంది? నీ ఇంట్లో దేవుని గురించిన సన్నిధితో నింపబడుతుందా, లేదా నీ ఇంట్లో లోక కార్యాలు నివసిస్తున్నాయా? దేవుని సన్నిధి కలిగిన ఇల్లుగా నీ ఇల్లు ఉందా, లేకపోతే లోక కార్యాలు కలిగిన ఇల్లుగా నీ ఇల్లు ఉందా?